హలో అందరికీ. ఈరోజు నేను ఆఫ్టర్‌నూన్ స్పెషల్స్ వచ్చేసి లంచ్ కోసమని కాకరకాయ ఫ్రై, గంగవాయిల్ పప్పు చేస్తున్నానండి ఇక్కడ. ముందుగా ఫస్ట్ మనం కాకరకాయలను తీసుకొని, ముందుగా వాష్ చేసుకొని, పీల్ ఆఫ్ చేసుకొని, స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకుంటున్నానండి. ఎక్కువ పీల్ ఆఫ్ తీసాను ఎందుకంటే చేదు ఉండకుండా. మా బాబుకి ఇలా చేస్తేనే చాలా ఇష్టమండి. రైస్‌లో మంచిగా తింటాడు. సో, అందుకోసం తన కోసం నేను సింపుల్‌గా లైట్‌గా కారం వేసి మంచి సన్న మంట మీద వేయించుకుంటూ ఉన్నానండి. కొంచెం ఆయిల్ ఏసి, కొంచెం తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేస్తే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు గదా! సో, చాలా సింపుల్ అండి ఇది. ఆ తర్వాత నేనేం చేశానంటే కాకరకాయ ఫ్రైని ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ మా బాబుకి చాలా ఇష్టం. సో, అందుకే నేనెప్పుడు ఇలానే చేస్తాను. అలాగే పప్పును గూడా మనము మంచిగా ఉడికిపోయిందండి. పప్పులో గూడా టమోటో, గంగవాయిల్ ఆకు అన్నీ గూడా వేసి ఉడికించుకొని తాలింపు పెట్టుకున్నాను. అంతే.